ప్రేమలేఖ, పూరీ జగన్నాథ్, సినీ దర్శకుడు, సోక్రటీస్, ప్లేటో, నీచ, ఐన్ ర్యాండ్ల పుస్తకాలు తప్ప మనుషులు దొరకలేదు. పక్కనే పుణేలో ఉన్న ఓషో రజనీష్ ని చూడలేకపోయాను. కాని ఈ రామపాల్వర్మతో మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను, కలిసి తాగుతున్నాను. ఇంతకంటే ఏం కావాలి నాకు? ఆయన్ని చూస్తుంటే ఇన్ని తెలివితేటలు ఈ జన్మలోనే వచ్చాయా ఈయనికి అనిపిస్తుంది. ప్రపంచంలో రిబల్స్ ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అందులో ఒకడు మన మధ్య ఉన్నాడు. కమ్ రిబల్ గోపాల్ వర్మ ఏయుఓవైవల్. రాము అంటే నాకు పిచ్చి, అదో రకమైన మోజు. ఎంత ఇష్టం అంటే ఆయన నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తున్నా మధ్యలో ఆపేసి ఎన్నోసార్లు లేచి వెళ్ళిపోయాను ఆయన్ని కలవడానికి. ఆయనంటే అంత ఇష్టం. లైఫ్ రామ్గోపాల్ వర్మ హీరో అని ఎందుకు అన్నాను అంటే, నోట్, ఈ దిగువన ఉదహరించబడిన అతని యొక్క లక్షణములను పరికించి తను ఏమనుకుంటే అది చేస్తాడు. ప్రపంచం బద్దలైనా పట్టించుకోడు. అందరితో చక్కగా నిర్మోహమాటంగా మాట్లాడేయగలడు. సినిమా తప్ప మరో గొడవలేదు. ఎవరిమీదైనా సినిమా తీయగలడు. వాళ్లతో యుద్ధం కూడా చెయ్యగలడు. ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మూడ్ వచ్చినప్పుడు లేస్తాడు, ఆకలేస్తే తింటాడు, లేదా తినడు. ఏంటి అని అడిగేవాడు లేదు. తను కలవాలి అనుకుంటే ప్రపంచంలో ఎవరినైనా కలవగలడు. తిక్కలేస్తే ఎవరినైనా సరే టీవీ లోను మరియు ట్విట్టర్లోను మనస్ఫూర్తిగా, ధైర్యంగా, ధారాళంగా తిట్టే దమ్మున్నవాడు. ఈ మనిషికి డబ్బు ఆశలేదు, ఆస్తులు కొనే ఆలోచన అస్సలు లేదు. మన అందరిలాగా వచ్చిన డబ్బు లెక్కపెట్టుకోడు. కరెన్సీ పట్టుకునే చాలా సంవత్సరాలైంది. కాని ఫ్లైట్లు ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు, కష్టపడుతూ ఉంటాడు, సుఖపడుతూ ఉంటాడు. మహర్ జాతకం. ఎందుకంటే ఆయన జాతకం ఆయనే రాసేసుకున్నాడు కాబట్టి. అతని మాటల్లో ఎంత పొసటవ్నెస్ లేకపోతే, ఎంత ఎనర్జీ లేకపోతే, ఎంత అప్డేటెడ్ థింకింగ్ కాకపోతే ఆయన చుట్టూ ఆయన మాటలు వింటూ తెల్లవార్లు కూర్చుంటాం. రాముల్ థాట్ మరియు ఎనర్జీ లా రెండు. ఇంట్రడ్యూస్ 5 డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ 10 సంఖ్యలో భారతదేశం అంతా వ్యాపించారు. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అదోరకమైన వైరస్. ఆయన పోయినా ఆ వైరస్ ఉండిపోతుందిక్కడ. ప్రపంచంలో చాలా మంది ఫిలాసఫర్స్ చాలా చెప్పారు. వాళ్ళు చెప్పింది మనం విన్నది చాలు. వీ నీడ్ అ వారియర్ లైక్ రాము. చివరి కోరిక, వీలైతే రాముని ఉంచుకుని నా పిల్లలతో కలిపి పెంచుకోవాలని ఉంది. సర్కార్ రామ్. శివ నాగేశ్వరరావు, డైరెక్టర్. తర్కం మొదలైన చోటే కర్మ సిద్ధాంతం ఆగిపోయి వర్మ సిద్ధాంతం అంకురిస్తుంది. రావుగారిల్లు సినిమాకు పరిశీలకుడిగా వచ్చిన రాము నన్నడిన ప్రశ్న, దర్శకుడికి కావాల్సిన ముఖ్యమైన అర్హత ఏమిటి అని. దానికి నేనిచ్చిన సమాధానం, కామన్ సెన్స్. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ అతనికి దర్శకత్వ అవకాశం ఇచ్చినప్పుడు చాలా మంది నన్నడిగిన ప్రశ్న, అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? దానికి నేనిచ్చిన జవాబు, అతడికి బ్యాక్ గ్రౌండ్ అంటూ ఏమీ లేదు, అంతా ఫోర్ గ్రౌండేనని. శివ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ అంటే ఒక సంచలనం అయ్యాడు. ఆ తర్వాత శ్రీదేవి, వెంకటేష్తో తీసిన క్షణక్షణం రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయింది. కాని తెలుగు క్లాసిక్స్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ తర్వాత సెకండ్ రన్లో 100 రోజులు ఆడింది. అదే విచిత్రం, 10 మంది నడిచే దారిలో నడవకూడదనుకుంటాడు వర్మ. అందుకే పదే పదే రూటు మారుస్తుంటాడు. కె. విశ్వనాథ్ గారు తెలుపు, నలుపుల్లో తెలుగులో తీసిన సినిమాలో హీరోయిన్ ఓణీలాగేసి, బికినీ వేసి రంగులద్ది దాన్ని రంగీలా చేశాడు. క్షణంలో 60వ వంతు సమయంలో ఒక నిర్ణయం తీసుకోగలడు. అంతకన్నా వేగంగా దాన్ని అమలుపరచగలడు. ఎవ్వరేం చెప్పినా తను అనుకున్నదే చేసే మహామొండి ఘటం. ఒకే థియేటర్లో 7 సంవత్సరాలు ప్రదర్శించబడి రికార్డు సృష్టించిన షోలే ను మళ్లీ తీసి అగ్గిపాలు చేశాడు. తన రికార్డు తనే బద్దలు కొట్టుకోవటానికి శివ 2006 తీశాడు. రాము ఎప్పుడు సినిమా తీస్తాడా అని ఛానల్స్ వాళ్లంతా ఎదురు చూస్తుంటారు. ఫలానా సినిమా తీస్తున్నాను అని ప్రకటించగానే దాని మీద చర్చావేదిక షురు. వినాయకుడు పాలు తాగాడన్న వార్త ఎన్నిసార్లు వేసినా అక్కడితో ఆగిపోవలసిందే. ఎందుకంటే చర్చావేదికకి పాలు తాగిన వినాయకుడు రాడు, పాలమ్మిన యాదగిరి రాడు. కానీ రాము వెళ్తాడు. దాంతో వారం రోజుల పాటు ఛానల్బన్నిటికీ ఫుల్ మీల్స్. రొటీన్ భిన్నంగా ఉండాలనే రాము ఆలోచనే అతన్ని ఇంత వాణ్ణి చేసింది. చాలా మంది అతని వాదాన్ని వితండవాదం అంటారు. అతని భావాన్ని అహం భావం అంటారు. కొంతమందికి రాముని తిట్టడం ఒక ఫ్యాషన్, మరి కొందరి ఉనికికి అదే వెపన్. రాముని అభిమానించే వాళ్లతో పాటు తిట్టేవాళ్లు కూడా అతని సినిమాకి ప్రేక్షకులే. ఎవ్వరేమనుకున్నా తను అనుకున్నదే తీస్తాడు. జనాన్ని భయపెట్టేంత వరకు దయ్యం సినిమాలు తీస్తూనే ఉంటాను అన్న వర్మ వెజ్జికి మరో మెట్టు, మట్టి చెట్టు. నేను మాట మీద నిలబడను అని చెప్పిన వర్మ ఆ మాట మీద మాత్రం నిలబడే ఉన్నాడు. ఫ్రాయిడ్ని ఉటంకించిన, అయాన్ ర్యాండ్ని వల్లించిన, ఎప్పటికయ్యేది ప్రస్తుతమప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి.
అనే తెలుగు వాక్యాన్ని ఔపోసన పట్టాడు. రక్త చరిత్ర విడుదలైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటే నేను రెడీ అన్నాడు. శివరాత్రికి ఒకే టిక్కెట్టు మీద 2 ఆటలు వేస్తే రాము ఒకే సినిమాకి 2 టిక్కెట్లు కొనిపించాడు. తన ఏజాన్ని అప్పల్రాజులోకి ప్రవేశపెట్టి తను తిట్టదలుచుకున్న అందర్నీ తిట్టించాడు. అదేమని అడిగే అవకాశం ఇవ్వకుండా ముందు తనను తానే తిట్టుంచుకున్నాడు. కసబ్ చేసిన అరాచకాన్ని కళ్ళారా చూద్దామని రాము వేసిన అడుగు ఒక ముఖ్యమంత్రి సీటుకి కసకమని గుచ్చుకుంది. ప్రతీకారమే పరమపద సోపానమని మహాభారతంలో చెప్పిన, ప్రతీకారమే లోకవినాశకం అని మహాత్ముడు చెప్పిన రాము సినిమాలకి మాత్రం ప్రతీకారమే కథామూలం, ప్రతీకారమే మూలధనం, అదే ఇంధనం. బెజవాడ రౌడీలు ఎలా తీస్తారో చూస్తామని ఎవరైనా బెదిరిస్తే నేను అంతకంటే పెద్ద రౌడీని అని సమాధానమిచ్చాడు. రామ్ లీలా మైదానంలో ఆటగాడు, కోచ్, రిఫరీ అన్నీ వర్మే, అంతా వన్ మ్యాన్ షో. ఆ మైదానంలో హిట్టుకి ప్లాపుకి తేడా ఉండదు. తనకి ఎవ్వరితోనూ శాశ్వత బంధం కాని, శాశ్వత స్నేహం కాని, శాశ్వత వైరం కాని ఉండవు. చాలా మంది హీరోయిన్లతో అతడికి ఎఫైర్లు అంటగడతారు. నాకు తెలిసి సక్రమంగానైనా అక్రమంగానైనా అతడికున్న ఏకైక ఎఫైర్ సినిమాతోనే. వెరసి అతడు కరడుగట్టిన చలన చిత్రోన్మాది. అతడు నీటి బొట్టు కింద తామరాకు లాంటివాడు. ఎన్ని బొట్లు మీద పడ్డా తనని అంటుకోవు. హీ డ్రింక్స్ సినిమా, హీ ఈట్స్ సినిమా, హీ స్లీప్స్ సినిమా. ప్రేమిస్తాడు, సినిమాని శ్వాసిస్తాడు, సినిమాని శాసిస్తాడు. అమితాబ్ని గబ్బర్ని చేసిన, సర్కార్ని చేసిన, మరాఠా సర్కార్ని కూల్చిన వర్మ వర్మే, వర్మే వర్మ. అందుకే అతను సర్కార్ రామ్. మొత్తానికి అంతా వర్మని సినీ జనారణ్యంలో తిరిగే ఆంగ్ల చిరుతపులి గా భావించేవారు. రామ్ గోపాల్ వర్మంటే ఒక శివుడు, ఒక దెయ్యం, ఒక చరిత్ర, తనికెళ్ల భరణి. శబ్దం సాండి, ఒక సైకిల్ చైన్ తెగిన శబ్దం. ఆంధ్రదేశమంతా రీసౌండ్ అవ్వడం విచిత్రం. కాలేజీల్లో శివ గ్రూప్ గాను, భవానీ గ్రూప్ గాను, వెరసి చైన్ బ్యాచ్ గాను విడిపోయి విడివిడిగా కొట్టుకోవడం, సైకిల్ చైన్లు బ్లాక్ లో అమ్ముడుపోవడం. మొత్తం ఇండస్ట్రీ అంతా ఒక ఏడాది పాటు శివ రాత్రి జాగారం చెయ్యడం. పాయింట్ 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 పొట్టిగా, బక్కపల్చగా, కళ్లద్దాలెట్టుకుని హారీ పోటర్ లా కన్పించే ఓ యువకుడి మ్యాజిక్. అతని పేరు రామ్ గోపాల్ వర్మ. ఒక చలనచిత్ర సంచలనం. పాయింట్ 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 అన్నపూర్ణ ఆఫీసు, రావుగారిల్లు డిస్కషన్ కోడైరెక్టర్ శివనాగేశ్వరరావు, డైరెక్టర్ తరణి. అప్పుడే మొదటిసారి వర్మని చూడ్డం. ఎక్కువ సైలెంట్గా ఉండేవాడు. ఎప్పుడైనా పొరపాటున నోరు విప్పితే ఇంగ్లీషు. వీడు ఇంగ్లీషు మీడియంగాడురా బాబు అనుకుంటుండేవారు మిగతా స్టాఫ్. మెల్లిగా నాకెందుకో సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. సాయంత్రం ఇద్దరం కలిసి పాండీ బజార్లో తిరుగుతూ ఉండేవాళ్లం. నేను సిగరెట్లు అవి కాలుస్తుంటే అతను మ్యాడ్ కామిక్స్ కొనుక్కుంటూ ఉండేవాడు. ఓ రోజు ఏదో హోటల్లో కూర్చుని వెన్నెల్లో ఆడపిల్ల స్క్రిప్ట్ రాసుకుంటున్నా. ఫోనొచ్చింది. మిస్టర్ భరణి, ఒక్కసారి ఆఫీసుకొస్తారా? నేను రాముని మాట్లాడుతున్నా. గుర్తొచ్చింది. రాము అంటే వర్మ. పాయింట్ 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 జీన్స్ ప్యాంటు, లాల్చీ, పెద్ద టేబుల్ ముందు డైరెక్టర్లు కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు. నేను ఒక సినిమా చేస్తున్నాను నాగార్జునతో. మీరు స్క్రిప్ట్ రాయాలి. నా చేతిలో సిగరెట్ చురుకుమంది. శివ సినిమా కథ చెప్పడం ప్రారంభించాడు. కాదు, శివ సినిమాని చూపించడం ప్రారంభించాడు. ఇద్దరం కలిసి కార్లో వెళ్తున్నాం. మిస్టర్ భరణి ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని సౌండ్ ఎక్స్పీరియన్స్ చెయ్యండి అన్నాడు. కళ్ళు మూసుకున్నా. శబ్దాలు ఎప్పుడూ మనం గమనించనివి. పాయింట్ 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 ఎన్నోసార్లు బీచ్ ఒడ్డున పల్లీలు తింటూ స్క్రిప్ట్ తయారైపోతున్నాడు. శివుడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో స్క్రిప్ట్ రాయడం. అప్పుడు బోయ్, ఇప్పుడు ఫేమస్ డైరెక్టర్ ఈ నివాస్, ఉత్తేజ్, తేజ వీళ్లంతా అసిస్టెంట్లు. శివనాగేశ్వరరావు, కృష్ణవంశీ సహాయకులు. ఫస్ట్ రీడింగ్ పిచ్చి కామెడీగా విపరీతమైన పంచ్లతో స్క్రిప్ట్ రాశా. ఇదేంటి ఇన్ని జోకులున్నాయ్? స్టూడెంట్స్ కథ వర్మాజీ, నాకు ఒక్క జోకు గూడ ఉండకూడదు. ఇట్స్ ఎ సీరియస్ ఫిల్మ్ అయితే దొబ్బింది అని మనసులో అనుకుని కృష్ణవంశీ వైపు చూశా. నిజమే అన్నట్టు తలూపాడు అతను. బియ్యంలోంచి రాళ్లేరినట్టు, లేదు రాళ్లల్లోంచి బియ్యం ఏరినట్టు జోకులన్నీ తీసి రసహీనమైన శివ స్క్రిప్ట్ అందించా. కళ్ళు బైర్లు కమ్మేలా, తల తిరిగిపోయేలా సైలెంట్గా పెద్ద వైలెంట్ సినిమా తీసిపారేశాడు. 0 రామ్ గోపాల్ వర్మ ఒక అల్టిమేట్ ఎనర్జీ. రామ్ గోపాల్ వర్మ ఒక పదబంధ ప్రహేళిక. రామ్ గోపాల్ వర్మ మాట మీద నిలబడని పారిశ్చంద్రుడు. రామ్ గోపాల్ వర్మ ఎంత మందినో ప్రేమించే రామచంద్రుడు. రామ్ గోపాల్ వర్మ చిత్రమైన చిత్రాల ఫ్యాక్టరీ. రామ్ గోపాల్ వర్మ ఎవడికి అర్థం కాని ఒక విచిత్రమైన మిస్టరీ. రామ్ గోపాల్ వర్మ ఒక అబ్స్ట్రాక్ట్ పోయిట్రీ.
రామ్ గోపాల్ వర్మ. ఒక ఇండియన్ సినిమాకి డాక్యుమెంటరీ. రామ్ గోపాల్ వర్మ. ఒక శివుడు, ఒక దెయ్యం, ఒక చరిత్ర. దట్స్ ఆల్. WRONGGOPALWARMA. రామ్ గోపాల్ వర్మ. నరేష్ కాలేజ్ మేట్. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో తను నా క్లాస్మేట్ అయినప్పట్నుంచి ఇప్పటి వరకు నాతో తనకు ఉన్న ఎక్స్పీరియన్స్తో తను చేసేది తప్పా, రాంగ్? తన దగ్గర్నుంచి పారిపోవాలా, గో? తను నిజంగా నా ఫ్రెండేనా, పాల్? ఎప్పుడు దెబ్బలాటలోకి దిగుతాడో, ఓ? తను నిజంగా మావాడేనా, మా? అనే అనుమానాలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. తెల్ల లాల్చి పైజామా, దువ్వుకోని తల, ఎప్పుడూ నూనె కూడా పెట్టుకోవడం చూడలేదు. హవాయి స్లిప్పర్స్, చేతికి వాచీ కూడా ఉండేది కాదు. దేవుడికి దండం పెట్టుకోవడం కాని, అగర్బత్తి వెలిగించడం గాని ఎప్పుడూ చూడలేదు. కాలేజ్లో చాలా తక్కువ కనిపించడం. క్యాంటీన్ దగ్గర కాని, రోడ్డు మీద ఫ్రెండ్స్లో గాని లేకపోతే విజయలక్ష్మి థియేటర్ దగ్గర కాని, కాస్తో కూస్తో డబ్బులుంటే లీలామహల్లో కాని, నవరంగ్ థియేటర్లో కాని కనిపించేవాడు. నీషే ఫిలాసఫీ గురించి ఎక్కువ చెప్పేవాడు. బియ్యం మాస్క్ వేసుకుని రాత్రిళ్ళు హాస్టల్కి వచ్చేవాళ్లని కంబళి వేసుకుని చీకటిలో నుంచి ఒకసారిగా గెంతి వాళ్లని భయపెట్టి వాళ్ల భయాన్ని చూసి ఆనందించేవాడు. ఎంటర్ ద డ్రాగన్, ద ఎక్స్ట్రా టెరిస్ట్రియల్, టి ఓమన్, మాసూమ్, అభిలాష, ఛాలెంజ్ సినిమాలు ఆ రోజుల్లో తనకి బాగా నచ్చిన సినిమాలు. కరాటే ప్రాక్టీస్ చెయ్యటం నాకింకా గుర్తు. మనం కొట్టగలిగినా కొట్టలేకపోయినా వీడు వీళ్ల గ్యాంగ్ ఎందరొచ్చినా చితకొట్టేస్తారేమో అన్న భయం అందరికీ పుట్టించాలని ఆ రోజుల్లో చెప్పేవాడు. మేం ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికీ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యింది. అంతే, అప్పట్నుంచి ఇంజనీరింగ్ ఫ్రెండ్సే కాకుండా మెడికోస్లో కూడా చాలా మంది తనకి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లకెవరికైనా లోకల్ వాళ్లతో గొడవైతే ఆ గొడవ సాల్వ్ చేయడానికి ఫస్ట్ ముందుండేవాడు. కైజర్ వాళ్ల సిస్టర్ని లోకల్ వాళ్లు ఎవరో కామెంట్ చేస్తే వాళ్లని కొట్టాడు. సత్య సినిమా టైటిల్ సత్య అనే మెడికో నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి నిషే గురించి ఎక్కువ బోధనలు చేస్తూ ఉండేవాడు. ఇళయరాజా అంటే చెవి కోసుకునేవాడు. తెలుగు పాటలే కాకుండా ఇళయరాజా హిట్స్ ఇన్ తమిళ్ అనే తమిళ పాటల క్యాసెట్ ఒకటి సంపాదించాడు. ఎక్కడ్నించి సంపాదించాడో నాకు సరిగా గుర్తులేదు గాని సోనీ వాజ్మెన్ ఒకటి తెచ్చాడు. కొన్నాళ్ల పాటు పండగే సివిల్ బ్లాక్ పైకి వెళ్లిపోయి వాల్మెన్లో ఆ క్యాసెట్ పెట్టుకుని ఒక్కొక్క పాట ఒకళ్ల తరువాత ఒకరం వినేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లం. ఆ అరిగిపోయిన సోనీ క్యాసెట్ నా దగ్గర ఇంకా పదిలంగానే ఉంది. విజయవాడ వెళ్లిపోయి మిగిలిన 2 సబ్జెక్ట్స్ స్టీల్, కాంక్రీట్, ఆర్ససి ఒకళ్లకొకళ్ల అప్పచెప్పుకుని 2 సబ్జెక్ట్స్ ఎట్లాగైతే అవజేశాము. అయినా కూడా ఇద్దరం డిగ్రీ తీసుకోలేదు. ఓన్లీ ప్రొవిజనల్స్ తెచ్చుకున్నాము. ఓకే, చదువైపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని $1 మిలియన్ ప్రశ్న. నాకు మెడిలాయిడ్స్ అప్పు గ్రైప్ వాటర్ మార్కెటింగ్ ఉండేది. తను మాత్రం కృష్ణ ఓయిరాయ్, ఇప్పుడది తాజ్ కృష్ణ కన్స్ట్రక్షన్ సైట్ ఇంజనీర్ జాయిన్ అయ్యాడు. ఆ హోటల్లో సైట్ ఇంజనీర్ జాబ్నకే మాత్రం సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. ఎట్లాగైనా డైరెక్టర్ కావాలి అనేది తన కోరిక, యాంబిషన్, గోల్. మరి తన ఫ్యామిలీని పోషించటానికి మంత్లీ డబ్బులు కూడా కావాలి. అవి ఎలా? అప్పట్లో వీసీఆర్లు, వీడియో క్యాసెట్స్ మంచి రోరింగ్ బిజినెస్. అది స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందని నాతో డిస్కస్ చేశాడు. కాని పెట్టుబడి ఎవరిస్తారు? నన్నడిగితే నా దగ్గర లేవన్నాను. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ. ద మూవీ హౌస్ పెట్టిన తర్వాత అది కొంతకాలానికి బాగా సక్సెస్ అయ్యింది. దాంతో తన కాన్ఫిడెన్స్ రెట్టింపయి తనలో దాగి ఉన్న సినిమా తీయాలన్న తన కోరికకి మళ్లీ ఊపిరి వచ్చింది. షాపులో ఉంటూనే ఖాళీ టైంలో అన్ని సినిమాలు చూస్తూ అందులో ఉన్న పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడైనా నేనొస్తే బీర్ తెప్పించేవాడు. బయట ఇద్దరం చేతక్ స్కూటర్ మీద కూర్చుని అమీర్పేట్ సెంటర్లో బీరిని తాగేవాళ్లం. ఎక్కువ ఖాళీ ఉంటే ఊర్వశి రెస్టారెంట్కి వెళ్లిపోయేవాళ్లం. అప్పుడు తను వెయిటర్తో మేక్ ఇట్ ఫాస్ట్ అని అనేవాడు. దానికి నేను ఆ వెయిటర్ డ్యూటీ టైం అయిపోయి టేక్ ఇట్ ఫాస్ట్ అంటే ఏమంటావు అని అడిగేవాడ్ని. ఇలా ఇద్దరం తెగ నవ్వుకునేవాళ్లం. ఆ టైంలో ఒకరోజు నాకు ఫోన్ చేసి తన దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉందని తనొక మంచి సినిమా తీసేస్తాను అని స్టూడియో వాళ్లకి చెబితే దానికి స్టూడియో వాళ్లు చాలా కూల్గా, బాబు సినిమా అంటే ఆషామాషీ కాదు, చాలా ఉంటుంది. నువ్వు కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయ, అప్పుడు నీకే తెలుస్తుంది. నీ మీద ఏ రోజైతే మాకు కాన్ఫిడెన్స్ వస్తుందో ఆ రోజు మేమే చెబుతాము సినిమా తీయమని అన్నారని చెప్పాడు. దాంతో రావుగారిల్లుకి అసిస్టెంట్గా, కలెక్టర్ గారి అబ్బాయికి అసోసియేట్ డైరెక్టర్గా చేస్తూ ఒకరోజు మళ్లీ నాకు ఫోన్ చేసి నన్నర్జెంట్గా రమ్మన్నాడు. తను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లానని నాగార్జున బుట్టలో పడిపోయాడు. తను చెప్పిన కథ నాకి వెంకట్ అక్కినేనికి చాలా బాగా నచ్చేసిందని చెప్పాడు. కట్ చేస్తే శివ, ఫ్లై విత్ ద క్లౌడ్స్ ఫ్రమ్ ద విండ్ ఇన్ ద డెసర్ట్ దేర్ సేండ్ స్టార్మ్. శాండ్ స్టార్మ్
అనే ఒక ఇంగ్లీషు పాట పదే పదే వినేవాడు. క్షణక్షణం క్యాసెట్ రికార్డింగ్ అయ్యి రాగానే నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను వెళ్లి పాటలు విన్నాను. నాకు మతిపోయింది. నాకందులో ఎంతో నచ్చిన పాట అందనంత ఎత్తా తారా తీరం సంగతేంటో చూద్దాందా. ఇది తను సిరివెన్నెలకి తన మనసు విప్పి చెబితే అంత అందంగా ఆ పాటని రాశాడనిపించింది. రైఫిల్, శ్రీదేవిలు ఆ రోజుల్లో తనకి ఇష్టమైన అమ్మాయిలు. జయసుధ అన్న కూడా తనకి చాలా ఇష్టం. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. యురేకా సకామిక నవ్వింది. మల్లెచెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు. దొరికెరా ఆ రోజుల్లో తన ఫేవరెట్ సాంగ్స్. ఏది ఏమైనా నాకిప్పటికీ ఎప్పటికీ అర్థం కాని మనిషి. నిశ్శబ్ద సంభాషణ. పూడూరి రాజిరెడ్డి, సినీ విశ్లేషకుడు. నిశ్శబ్దంగా మాట్లాడటం మనకు చేత కాదు. అలా మాట్లాడితే అర్థం చేసుకోవడము మనకు సాధ్యం కాదు. కాని ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ అదృష్టవంతుడు. మనకు కొన్నిసార్లైనా అర్థమయ్యాడు. అర్థం కానప్పుడు అబ్బురంగా చూస్తూ ఉన్నాం. అందువల్ల మనం గొప్పవాళ్లం. ఒక్కోసారి మనం గొప్పవాళ్ల స్థాయి నుంచి సాధారణ స్థాయికి పడిపోతూ ఉంటాం. అప్పుడు మళ్లీ వర్మ అర్థం కాదు. తెరనిండా నలుపు రంగు పులిమాడేమిటి అనిపిస్తుంది. చీకటిని ఎందుకు ప్రేమిస్తాడు అనిపిస్తుంది. మాట్లాడుకుని చావచ్చుగా అనిపిస్తుంది. క్రిమినల్ బ్రెయిన్ అనాలనిపిస్తుంది. క్రమ్ని గ్లామరైజ్ చేశాడనిపిస్తుంది. ఒక సాధారణ మనిషినేవాడు 10 మందిని ఎగరేసి కొడితే మనం సానుభూతిగా అర్థం చేసుకుంటాం. హీరో అన్నాక ఆ మాత్రం చేయకపోతే ఎలా అని సర్ది చెప్పుకుంటాం. అదే ఒక మాఫియా గ్యాంగు సభ్యుడు ఏ వికారం లేకుండా పిస్టల్ పేల్చితే అది హింస అంటాం. సమాజానికి చెడు సంకేతం ఇస్తున్నదంటాం. మనం ఏమైనా అంటాం. మనం ఏమన్నా వర్మ వినలేదు. విన్నా మారలేదు. ప్రతి నిమిషమూ తనను తాను మార్చుకుంటూ వెళ్ళినవాడు. చివరకు తనుగా ఏమీ మిగలదు. అందుకే పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లైనా రామ్ గోపాల్ వర్మ R.G.V. గానే మిగిలాడు. ఒక ఫ్యాక్టరీ గా ఎదిగాడు. శివ, క్షణక్షణం, గాయం, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్. 7 తరాలకు సరిపడా 7 సినిమాలు. ఇప్పుడు రక్తచరిత్ర రాస్తానంటున్నాడు. శివ 1989 అనే ఒక చిటికె వేసి మనుషుల చూపుల్ని లాక్కున్నప్పుడే అతడికి ఈ లోకంతో పని ఉండేది. ఆ తర్వాత అతడే ఓ లోకమైనాడు. మనుషులతో సంబంధం తెంచుకున్నాడు. ప్రేక్షకుల బాధ్యతను మాత్రమే స్వీకరించాడు. రాజకీయవేత్తలకు ప్రజలు, వ్యాపారానికి వినియోగదారులు, ఓ దర్శకుడికి ప్రేక్షకులు. ఒక నేరస్థుడు ఆ రోజు రాత్రి అన్నంలోకి ఏ కూర కలుపుకుని తిన్నాడో, అర్ధరాత్రి కిటికీ పక్కన నీడలు ఎలాంటి నృత్యం చేస్తాయో, 10 భవనం భూకంపానికి స్వల్పంగా కదిలితే 7వ అంతస్తులో వాడి మానసిక స్థితి ఏమిటో, పళ్ల సందుల్లో పేరుకుపోయిన తెల్లటిపాచిని ఎలాంటి పుల్లతో తీసుకుంటారో. చాలా మంది దర్శకులకు అల్పమైన విషయాలు. వాళ్ల హీరోలు వీటికి అతీతులు. వాళ్లకు భయమనేది ఉండదు. ఎదురనేది ఉండదు. వాళ్ల చొక్కా నలక్కూడదు. వాళ్లు ఇరుకు సందుల్లో, మురికి కాలనల పక్కన పరుగెత్తకూడదు. చివరికి వాళ్లకు రక్తమాంసాలు కూడా ఉండకూడదు. ఎలాంటివాణ్ణి స్త్రీ మెచ్చుతుందో చలం రాసినదాన్ని ఇంకోలా వాడుకోగలిగితే, మరయంత్రంలా ఉండే మంచి హీరో కంటే మనిషిలా ప్రవర్తించే దుష్టుడే మేలు. ప్రేక్షకుడికి ఆ దుష్టులు భూమండలమంతా ఉన్నారు. అందుకే వర్మకు భూమి గుండ్రంగా ఉండదు. బల్లపరుపుగా కూడా ఉండదు. ఆయనకు భూమి తుపాకిలా ఉంటుంది. కరెన్సీ కట్టలా ఉంటుంది. రెండూ కలిపితే వచ్చే అధికారంలా ఉంటుంది. సర్వర్ గద్దాన్ని అరికాలితో రాసే గూండాగాడి అహంకారంలా ఉంటుంది. స్నేహితుడ్ని పరిగెత్తించి తెగ నరికే కసాయివాడి క్రౌర్యంలా ఉంటుంది. అన్నను చంపాల్సి వచ్చిన తమ్ముడి నిశ్శబ్ద దుఃఖంలా ఉంటుంది. ఈ 20 ఏళ్లుగా వర్మకు లోకం ఇలాగే కనపడుతోంది. కాకపోతే అతను జింకను వేటాడే పులిని ఒక ఆరాధనా భావంతో చూస్తూ ఉన్నాడు. పులిని చంపే హైనాల గుంపుని కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మనిషి. అందుకే చెత్త సినిమాలు కూడా తీశాడు. చెత్త సినిమాలు తీయడం వల్ల ఆయన మనిషి కాదు. బుట్టొచ్చింది అని లెంపలేసుకోగలడు. తప్పుగా తీశానని ఒప్పుకోనూగలడు. ఎప్పటికైనా భయపెట్టే సినిమా తీస్తానని మనల్ని భయపెట్టనూగలడు. మనిషిని గుర్తించడం ఇంకో మనిషికే సాధ్యమవుతుంది. అందుకే ఆయన ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేయగలిగాడు. ప్రతిభను గుర్తించడం కూడా ఒక ప్రతిభ. ఆయన మనిషి కాబట్టే ఎందరో గాడ్ఫాదర్ పిచ్చోళ్లలో నేను ఒకణ్ణి అని చెప్పుకోవడానికి ఆయనకు అభ్యంతరం లేకపోయింది. ఎందరో వర్మ పిచ్చాళ్లలో నేను ఒకడిని అనుకోవడానికి చాలామందికి అభ్యంతరం ఉండదనుకుంటాను. రాముని ఎంజాయ్ చెయ్యాలి. మురళీరాజు అంటే తనతో ఎక్స్పీరియన్స్ని అన్నమాట. చలం వచనంలో చిక్కని వెన్నెల, స్మైల్ కవిత్వంలో నిగూఢమైన భావసాంద్రత, బాపు గీతల్లో వంపులు సోయగాలు నాకు ఎంత ఆశ్చర్యాన్ని కలుగజేసి ఆనందాన్నిచ్చాయో. రాము అనే ఎక్స్పీరియన్స్ కూడా నన్ను అంత కదిలించింది. ఒక మేఘాన్ని చేతుల్లో ఎలా బంధించలేమో రాముని కూడా ఒక నిర్వచనానికి పరిమితం చెయ్యలేం. అందుకని నాకు రాము ఒక ఆర్గానిక్ ప్రాసెస్లా అనిపిస్తాడు.
ఒక కళాకారుడికి తనలోంచి ఉద్భవించి రూపు దాల్చిన వస్తు మూలాల గురించి ఎరుక ఇలా ఉండదో, రాము అనే పెన్నిది మా కుటుంబంలో ఎలా ఆవిర్భవించిండో మాకు తెలీదు. ఈ పెన్నిది అవగాహనకు తెచ్చుకుని అనుభవానికి తెచ్చుకునే పరిజ్ఞానం మాకు లేదు. నిత్యం ఆశ్చర్యపరిచే నా మేనల్లుడు రాము క్రియేటివ్ చర్యల మూలాల గురించి అవగాహనగాని వాటి గురించి చర్చించి విశ్లేషించగలిగే శక్తి సామర్థ్యాలు గాని నా దగ్గర లేవు. 2 సార్లు రాము నన్ను ఛాలెంజ్ చేశాడు. 2 సార్లు నేను ఓడిపోయాననే చెప్పాలి. ప్రసాద్ ల్యాబ్స్లో శివ సినిమా చూసి బయటకు వచ్చాక నువ్వు కూడా అంతకంటే గొప్ప సినిమా తీయలేవు అని రాముతో అన్నాను. కాని తర్వాత వచ్చిన క్షణక్షణం, రంగీలా, గాయం, అనగనగా ఒకరోజు, సత్య కంపెనీ, నాచ్, బూత్, సర్కార్, నిశ్శబ్ద్, రన్, రక్తచరిత్ర నా స్టేట్మెంట్లోని అవగాహన లోపాన్ని ప్రస్ఫుటంగా నాకు తెలిసేటట్టు బహిర్గతం చేశాయి. రాము కరెక్టు అని ప్రూవ్ అయింది. ఆ రోజు నాలో ఉన్న అపరిపక్వత నాకు ఈ రోజు సుస్పష్టమైంది. తన సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు 12 మంచి సినిమాలు తీయడం ఒక్క రాముకే సాధ్యమైంది. మరో సందర్భంలో తను తీసిన సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే, అసలు సినిమాల గురించి నీకేం తెలుసు అని రాము అడిగాడు. ఇది కూడా కటువుగా కర్కశంగా అనిపించింది. కాని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నిజంగానే నాకు ఏమీ తెలీదనే విషయానికి అర్థమైంది. ఇది 20 సంవత్సరాల క్రితం మాట. ఆ రోజు నుంచి రాము పుణ్యమా అనే సినిమా గురించి అంతో ఇంతో తెలుసుకున్నా. ఈ 20 ఏళ్లలో సినిమా గురించి నేను తెలుసుకున్నది చాలా తక్కువని, తెలుసుకోవలసింది చాలా ఎక్కువని అర్థమైంది. సినిమా అనేది మ్యాజిక్కు, ఆ మ్యాజిక్ని చేయగలిగే చాకచక్యం అన్నివేళలా అందరివల్ల సాధ్యమయ్యే ప్రక్రియ కాదు. కొన్ని సమయాల్లో కొందరికే లభ్యమయ్యే అపూర్వ అవకాశమిది. రాము 12 సార్లు ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు అంటే ఒక క్రీడాకారుడు లెక్కలేనన్ని విజయాలు సాధించిన దానితో సమానం. రాముకు ఈ సందర్భంగా చేతులు జోడించి నే చెప్పేదేమిటంటే, నిజమే, సినిమా గురించి నాకేమీ తెలీదు. ఇంకా పొగరుగా చెప్పేదేమిటంటే, నాకే కాదు, సినిమా గురించి ఎవ్వరికీ ఏమీ తెలీదు. తెలుసు అనుకుని భ్రమ పడతారు, కాని తెలీదు. మంచి సినిమా ఎలా జరిగిందో ఎవరికీ తెలీదు. చెడ్డ సినిమా ఎలా మారిందో కూడా ఎవరికీ తెలీదు. రాముని ఒక మనిషిగా నేను చూడలేను. రాముని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కంటే రాముని ఎంజాయ్ చెయ్యడమే నాకు సులువు, నాకు ఉపయోగకరం. రాముని ఎవరు ఏ దృక్పథంతో చూస్తే అలా గోచరిస్తాడు. శబరి నిరాశలేని నిరీక్షణతో రాములవారి ఆగమనం కోసం ఎలా వేచి ఉన్నదో ఈ రాము అనే ఎక్స్పీరియన్స్ నా వివేకాన్ని పెంచుతుందని గాఢంగా నమ్ముతున్నాను. జగత్, జీవుడు, ఈశ్వరుడు ఎలా మనోకల్పితాలో రాము మాటలు చేష్టలు అన్నీ కల్పితాలే. ఆయన సృష్టించిన కల్పన వెనుక ఒక ఋషి, ఒక కృషివలుడు దాగి ఉంటాడు. సత్యాన్వేషణలో మనకు గోచరించే విషయానికి, ఈ సమస్త విశ్వంలో వ్యాపించిన చైతన్యంలోంచి విశ్వం ఆవిర్భవించిందనిని, ఆ చైతన్యం అనుభవానికి వస్తుంది కాని మాటలతో వర్ణించలేమని. అలాగే రాము కూడా. రాముని అనుభవించగలనుగాని వర్ణించలేను. 1989 అక్టోబర్ 5. రామ్ ఎఫెక్ట్. కె. క్రాంతి కుమార్ రెడ్డి, సినీ పరిశీలకుడు. ముందున్న రోజులు చాలా కఠినతరమైనవి అని అతడికి తెలుసు. ఎదుర్కోవలసిన ప్రశ్నలు, రూపొందాల్సిన కార్యాచరణను గురించి ఆలోచించాలని తెలుసు. కాని దాని గురించి తను ఆలోచించనని కూడా అతడికి తెలుసు. ఎందుకంటే కార్యాచరణ అనేది ఎప్పుడో నిర్ణయించబడిందని స్పష్టంగా తెలుసు కాబట్టి. ఇవి అయాన్ రాండ్ తన ఫౌంటైన్ హెడ్ నవల ప్రారంభంలో హోవర్డ్ రోర్క్ వ్యక్తిత్వాన్ని వివరిస్తూ రాసిన వాక్యాలు. అయాన్ రాండ్ ప్రభావంలో మునిగి తేలిన వర్మకు ఈ భావాలు అచ్చంగా పోతాయి. హోవర్డ్ రోర్క్లా రామ్ గోపాల్ వర్మ తన జీవితంలో తనకేం కావాలో, ఏం చేయాలో స్పష్టంగా తెలిసినవాడు. సమాజమనే ప్రయోగశాలలో వర్మ నిత్య పరిశోధకుడు. మొదటి నుంచి సబ్జెక్ట్ పుస్తకాలను వదిలేసి తన చుట్టూ ఉన్న మనుషుల మనస్తత్వాల్ని స్టడీ చేయడం తనకు ఆసక్తిగా ఉండేదని, చిన్నప్పుడు క్లాసులో గొడవ చేసేవాళ్లు తన దృష్టిలో హీరోలని, వాళ్ల స్నేహం కోసం ఎప్పుడూ ప్రయత్నించేవాడినని వర్మ తరచూ చెప్తుంటాడు. అదే అసాంఘిక శక్తులతో నా మొదటి పరిచయం అన్నాడు వర్మవు ఇంటర్వ్యూలో నవ్వుతూ. వారానికి తాను 8 నుండి 10 సినిమాలు చూసేవాడినని, ఒక్కోసారి ఒకే సినిమాను చాలాసార్లు చూడటం, అయితే అందులో కూడా తనకు నచ్చిన సీన్ను పదే చూడటం, నచ్చని సీన్స్ వచ్చినప్పుడు బయటికి వచ్చేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. బహుశా సినిమా ఎడిటింగ్ అనేది వర్మకు అర్థమవడానికి అది ఆరంభం అనుకుంటా. ఇంజనీరింగ్ తర్వాత నైజీరియాకు వెళ్లాలనుకున్న వర్మ ఆ నిర్ణయాన్ని మార్చుకుని హైదరాబాద్ అమీర్పేటలో వీడియో లైబ్రరీని ఓపెన్ చేయడం వర్మ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రయల్స్ వేస్తున్న ప్రాసెస్లో వర్మ వినిపించిన కథ నాగార్జునకు కొత్తగా అనిపించడంతో సెట్స్ మీద శివారంభం, సినిమా ఇండస్ట్రీలో పద్మారంభం ఒకేసారి జరిగాయి.
ఆ రోజు తెలుగు సినిమా హిస్టరీలో ఓ మైల్ స్టోన్. అప్పటి వరకు సినిమాల్లో ఏ సమయంలో హీరోయిన్ హీరోతో ఏం డైలాగ్ చెబుతుంది, ఏ సందర్భంలో హీరో విలన్తో ఫైట్ చేస్తాడు, వందల సినిమాల అనుభవంతో ఆడియన్స్ ఏ సీన్ తరువాత ఏ సీన్ వస్తుందో ఈజీగా చెప్పేసేవారు. కాని మొదటిసారి శివ చూసినప్పుడు ఆలోచనలు ఆపేసి స్క్రీన్ కేసి థ్రిల్లింగ్గా చూశారు. ఒక సీన్లో భవానీ అనుచరుల్ని కొట్టి ఒకడిని అతడి అడ్డాకు మోసుకెళ్తాడు శివ. అప్పటివరకు భవానీ గురించి విన్నాడే తప్ప ఎప్పుడూ ఇద్దరూ ఎదురుపడలేదు. బయట ఉరుములు, మెరుపులు, ఆఫ్ లైట్లో శివ ఫేస్. శివ నెమ్మదిగా భవానీ డెన్లోకి నడుచుకుంటూ వస్తాడు. నానాజీ భవానీ చెవిలో శివ అంటే వీడే అంటాడు నెమ్మదిగా. దెబ్బలు తిన్న తన అనుచరుల వైపు దగ్గరికి వస్తున్న శివ వైపు భవానీ షాకింగ్ చూస్తుంటాడు. కేవలం సౌండ్, లైటింగ్, ఎక్స్ప్రెషన్స్, పొడి పొడి డైలాగ్స్తో సీన్కు ఎమోషనల్ ఇంపాక్ట్ తీసుకువచ్చాడు వర్మ. రాము మల్చిన శివ సినీ పరిశ్రమలో ఓ కొత్త శకానికి నాంది. తన శివలాగానే వర్మ సినిమా ప్రపంచంలోకి ఓ నిశ్శబ్ద విప్లవంలా దూసుకొచ్చాడు. తెలుగు, హిందీ పరిశ్రమలో శివ సంచలన విజయం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త ఆక్సిజన్ను అందించింది. క్షణక్షణం గాయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టాంప్ వేసిన వర్మ తన పరిధిని విస్తరించాలనుకున్నాడు. రంగీలాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ సక్సెస్తో వర్మ ఇక వెనుదిరిగి చూడలేదు. ఆయన సినిమా క్రమాన్ని పరిశీలిస్తే సైకలాజికల్ థ్రిల్లర్స్ తీయడం, క్రిమినల్స్ మైండ్లో డార్క్ సైడ్ ఏముందో తెలుసుకోవడం వర్మకు ఒక అబ్సెషన్ అనిపిస్తుంది. వర్మ దృష్టిలో హీరోలు, విలన్లు అంటూ ఎవరూ ఉండరు. ఒక వ్యక్తి పరిస్థితుల కారణంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తాయి అంతే అని ఆయన చాలాసార్లు చెబుతుంటారు. అందుకే సమాజానికి విలన్లుగా కనిపించిన మాఫియా డాన్స్ ఆయనకు మాత్రం మామూలు మనుషుల్లానే కనిపించారు. గ్యాంగ్ స్టర్స్ లైఫ్ బేస్డ్గా బోలెడన్ని సినిమాలు తీశారు. మేరియో ప్యూజో, గాడ్ ఫాదర్, ను అటు తిప్పి ఇటు తిప్పి పాత సినిమాను ప్రతిసారి కొత్తగా చూపించాడు. ఆ క్రమంలోనే వచ్చిన సత్య ఒక మాస్టర్ పీస్, షోలే తర్వాత వచ్చిన బెస్ట్ సినిమా స్క్రిప్ట్ సత్య అని విమర్శకుల అభిప్రాయం. ఇదుకు గల్లీలు, ఇరానీ ఛాయ్, ఉర్దూ కలిసిన హైదరాబాదీ తెలుగును వర్మ కొత్తగా చూపించాడు. హైదరాబాద్ నుంచి ముంబైకి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత